Hello guys, welcome to my YouTube channel Shabby Chubby Vlogs. Today we are going to make most healthier chicken macho soup. So let's get into the recipe. ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి చికెన్ని ఫుల్గా వాష్ చేసుకొని సో దట్ వీ కెన్ ప్రిపేర్ ఫస్ట్ బ్రాత్. చికెన్ బ్రాత్ అనేది హాఫ్ చికెన్తో ప్రిపేర్ చేసుకున్నాం. రిమైనింగ్ బోన్లెస్ చికెన్ని పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ కొన్ని గ్రీన్ పీస్ వాష్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దెన్ 2 eggs. ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతాకు, 2 garlic, ఓలాలి ఇదే పెద్ద టాస్క్, అండ్ 1 carrot, 1 capsicum, 1 ginger small piece, and 1 onion, and finally broccoli. And next some pepper, some pepper and some turmeric powder and some salt. సో ఇప్పుడు ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ తీసుకొని వాష్ చేసుకున్న చికెన్‌లో లైట్‌గా యాడ్ చేసుకోవాలన్నమాట. అలానే దాంతోపాటు టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందనిపిస్తే అంత. దాన్ని మిక్స్ చేసుకొని కంప్లీట్‌గా సైడ్‌న పెట్టేయాలి. ఇప్పుడు ఈ టర్మరిక్ అండ్ సాల్ట్ కలుపుకున్న ఈ చికెన్ని సగం సపరేట్ చేసి బోన్స్ ఉన్న పార్ట్ అంతా కూడా మనం బ్రాత్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్లోని బోన్స్ ఉన్న పీసెస్ అన్ని కూడా అందులో వేసేసుకుని వాటర్లో కొంచెం బాయిలింగ్ వచ్చేంత వరకు కూడా పెట్టుకుంటాం అనమాట. నేను ఇక్కడ 250 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను. సో దీనికి 4 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకుంటాం. ఆల్రెడీ చికెన్లో కలిపాం కాబట్టి సో ఎంత అమౌంట్ కావాలో మనకు తెలుస్తుంది. సో అలానే లైట్గా మళ్ళీ టర్మరిక్ అండ్ కొన్ని పెప్పర్స్ని దంచుకొని యాడ్ చేసుకోవడమే. సో బ్రాత్ ప్రిపేర్ అయినంత వరకు కూడా కొంచెం పొంగు వచ్చేంత వరకు కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్నగా చాప్ చేసుకొని గార్లిక్ని కూడా చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గార్లిక్ మనకి సూప్లో చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో అలా బ్రాత్ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత సైడ్ని పెట్టేసుకొని చికెన్ పీసెస్ని దాని నుంచి సపరేట్ చేసేయాలన్నమాట. సపరేట్ చేసిన చికెన్ పీసెస్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా సపరేట్ చేసి అవి కూడా సైడ్‌న పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆ బాండీలోని కావాల్సినంత ఘీ వేసుకొని అందులో ఆనియన్స్, ఇంకా జీరా, గార్లిక్, జింజర్ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్‌కి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మెంతాకుని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో అది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని చేదంతా కూడా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా అందులోకి యాడ్ చేసుకొని ఫుల్‌గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు యాడ్ చేసుకున్న చికెన్ పీసెస్‌లో కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పీసెస్ అన్నీ కూడా జ్యూసీగా అవుతాయన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఈ టైంలో
స్పైసీ కూడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. సో, అందులోకి ఇంక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వాష్ చేసుకొని యాడ్ చేసేసుకోవడమే. నేను క్యారెట్, బీన్స్ ఇంకా క్యాప్సికమ్‌ని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. బ్రోకలీ కొంచెం డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి నేను కాసేపు అయిన తర్వాత యాడ్ చేసుకుంటాను. సో, అలానే చికెన్ మనం ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసేసుకొని ఫుల్‌గా మిక్స్ చేసేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నిటికి మళ్ళీ సరిపడా కొంచెం సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కాసేపటి తర్వాత ఇంక బ్రోకలీ కూడా యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు లిడ్ పెట్టేసి కాసేపు బాగా స్టీమ్ అవ్వనిచ్చిన తర్వాత సైడ్‌న మనం రాగి ఫ్లోర్ కొంచెం వాటర్‌లోని యాడ్ చేసుకొని కలుపుకోవాలనమాట ఫుల్‌గా. సో, ఇంక మనం దీని ప్లేస్‌లోని కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తారు చాలామంది. మనం కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేయకుండా రాగి ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాము. సో, ఇందులో ఫైబర్ అనేది చాలా ఎక్కువుంటుందనమాట. బాడీకి ఎంతో యూజ్‌ఫుల్ అని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఆల్రెడీ లిడ్ పెట్టింది తీసేసి అందులోనే ఒకసారి స్టీమ్ అయ్యాయా లేదా వెజ్జెస్ అన్నీ కూడా చెక్ చేసుకొని, కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మిక్స్ చేసుకొని అందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రోత్ అంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తాము. చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1, 2 గ్లాసెస్ వరకు. నేనిక్కడ 4-5 గ్లాసెస్ ఆఫ్ బ్రాత్ ప్రిపేర్ చేశాను కాబట్టి నేనొక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసి కొంచెం బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా చెక్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో, బాగా మిక్స్ అయిన తర్వాత రాగి ఫ్లోర్‌ని అందులో యాడ్ చేసేయడమే. ఇది పొంగిపోకుండా మనం చూసుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూయస్‌గా. ఇంక బాగా మిక్స్ అయిన తర్వాత ఎగ్ కూడా అందులోనే యాడ్ చేసేసుకొని ఒక 2 ఎగ్స్ నేను యాడ్ చేసుకున్నాను. సో, యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఇంకా కంప్లీట్‌గా స్టవ్ మీద నుంచి మనం దించేసుకోవచ్చు. ఇంకా రెడీ టు టేస్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో క్రియేటివ్ కంటెంట్ కోసం అలానే కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.